గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు నెరవేరాలి అని, ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని, ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అయితే ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టే కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది. అంచేత గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా 1వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు. ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు, శని, రాహువు, కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు. అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి, అలాగే గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు. అలాగే శని ఏం చేస్తున్నాడు, శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనంలోనే ఉంటాడు. పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో. అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానీ ఇవన్నీ కూడా నెలకి 45 రోజులకి అలా మారిపోతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత, ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక ముఖ్యంగా తులారాశి వారికి 2026 నూతన సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ నూతన సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే విద్యార్థులకు మాత్రం కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అంటే ఏం లేదు, పోటీ పరీక్షలు ఎందు కానీ అలాగే రాసే ఎగ్జామ్స్ అన్నింటిలోనూ కూడా విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు. అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఆలోచన బాగా పెరుగుతుంది. ఏం చెయ్యాలి, ఏం సాధించాలి, ఎందులోకి వెళ్ళాలి, ఎటువంటి మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచన విద్యార్థులు చాలా బాగా కనపడుతోంది. అలాగే భవిష్యత్తుని, టెక్నాలజీని మాత్రం బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ప్రకృతిని ఆస్వాదించాలన్న తపన, ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు, మెడిటేషను, యోగా, ఎక్సర్సైజుల పట్ల ఆసక్తి మాత్రం బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు. అలాగే ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడం, కొత్తగా తెలుసుకోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఇన్నోవేషన్ అంటే బాగా ఆసక్తి చూపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అలాగే విషయాలు బాగా గ్రహించగలుగుతారు. సమాజం ఎలా ఉంది, ఏం జరుగుతోంది అనేటటువంటి విషయాన్ని, ట్రెండింగ్ విషయాలు అర్థం చేసుకుని దాన్ని బట్టి మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేయగలుగుతారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు అన్వయం చేసుకుని చాలా మంచి స్థాయిలోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా మీకు తగ్గుతాయి. సమస్యలు తగ్గి పరిష్కార మార్గాలు అయితే కనపడుతున్నాయి. అలాగే తెలివితేటలు బ్రహ్మాండంగా ఉపయోగిస్తారు ప్రతిదానికి కూడా. అంటే బాగా కష్టపడాలనుకుంటారు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ డబ్బు సంపాదించాలని తప్పని మాత్రం బాగా పెరుగుతుంది మీకు. అందుకని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు, పథకాలు, సబ్సిడీలు లేదా దానికి సంబంధించిన పర్మిషన్లు పొందే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఏమైనా కూడా మీకు చక్కగా వచ్చే అవకాశాలు, కాంట్రాక్టర్లకి చక్కని లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిల వసూళ్లు, రావాల్సిన డబ్బులు చేతికి అందడాలు, అప్పులు తీరడాలు, రుణ సమస్యల నుంచి బయటపడడం వల్ల కాస్త ఆనందం అయితే కనపడుతోంది మీకు. ఇక ప్రముఖులతో పరిచయాల వల్ల మంచి పనులు జరగడము, అలాగే ప్రయాణాలు లాభించడము, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు లాభించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఒంటరిగా మాత్రం ఉండకండి, ఒంటరి ఆలోచనలు తీసుకోకండి, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఎవరినైనా సరే సజెషన్స్ తీసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు చాలా బాగుంటుంది. అలాగే ప్రేమికులకు మాత్రం అన్యోన్యతలు బాగా కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు, మనస్పర్ధలు తగ్గుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇంట్లో అంగీకరించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా బంధువర్గంతో కూడా కలిసిమెలిసి ఆనందంగా వివాహ ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు. అలాగే అప్పుల విషయంలో కానీ, బ్యాంకు రుణాల విషయంలో కానీ చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి పూజలు లేదా ఇంట్లో వ్రతాలు, పూజల్లో పాల్గొనడం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు, ధనాన్ని బాగా ఖర్చు పెడతారు, మంచి వస్తువులు కొంటారు, వాహనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కలిసి వచ్చేటటువంటి అదృష్టాలన్నీ కూడా మీకు ఈసారి కలిసి రాబోతున్నాయని చెప్పచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అధిక మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల మీకు చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే పనులు చేయడం,
మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా మీకు బాగా కలిసొస్తుంది. అలాగే మనిషిలో ఎదుటి వ్యక్తిలో ఉండేటటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళతోటి. అలాగే మానసికంగా మీరు ఆనందంగా ఉంటూ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని ఇంకా ఆనందంగా ఉంచడానికైతే ప్రయత్నం చేస్తారు. అలాగే స్నేహితుల ద్వారా, మిత్రుల ద్వారా పనులవుతాయి. డబ్బులు కూడా లభిస్తాయి. ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే మంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు ఈ యొక్క స్నేహితుల ద్వారా కూడా. అయితే ఎవరైతే మిమ్మల్ని నమ్ముకున్న వారు ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేయడం, ఆదుకోవడం, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ చూపించడం, కుటుంబ సభ్యుల కోసం బాగా ప్రాకులాడడం, ఖర్చు పెట్టడాలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని బాగా సంతోషపెట్టడానికి ఎక్కువ తాపత్రయపడతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను, ఉన్నతమైన వ్యక్తిగాను మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు. గృహాలు కట్టడం, ఇల్లు కొనడం బాగా కలిసొస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విద్యార్థులు కూడా చదువు పూర్తయిన తర్వాత చేసే ప్రయత్నాల్లో చక్కని ఈ యొక్క ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన జీవితంలో మనకి ఏ దేశం వెళ్తే సెట్ అవుతుందని కానీ, లేదా వ్యాపారాలు చేసినా, వృత్తి పనులు చేసినా మీకు అది సెట్ అవుతుందో లేదా అనేది కూడా చూసుకోవాలి. అందుకనే మీరు ఏం చేస్తారంటే ఓ పని చేయండి. కింద కామెంట్లో ఏం చేస్తారంటే మీ పేరు, మీ రాశి, మీ యొక్క వాట్సాప్ నెంబర్ పెట్టండి. కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెడితే ఏం చేస్తామంటే మీ వాట్సాప్ నెంబర్కి మీ సంపూర్తి జీవితం, మీ రాశిని బట్టి మీ జీవితం అంతా ఎలా ఉంటుంది, మీకు ఏవేమి సూట్ అవుతాయి, ఏ సంవత్సరం మీకు మలుపు తిరుగుతుంది, ఏ సంవత్సరం ఏమేం చేయాలన్నీ కూడా మీకు కూలంకుషంగా మీకు పీడిఎఫ్ రూపంలో పంపిస్తాం. ఉచితంగానే పంపిస్తాం. కాబట్టి అది చూసి మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో మీకు పీడిఎఫ్ పంపిస్తాం. కాబట్టి కామెంట్లో పెట్టండి. మళ్ళీ వాట్సాప్లో మాత్రం పంపకండి. వాట్సాప్లో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే. కాబట్టి కామెంట్ బాక్స్లో పెడితే మీకు మేము చక్కగా రిప్లై ఇస్తాం. వాట్సాప్లో మీకు చక్కగా దానికి సంబంధించి పంపిస్తాం. ఇంచేతంటే చాలా మీకు అద్భుతంగా మీ జీవితానికి ఉపయోగపడుతుంది. ఇక ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, స్థాన చలనాలు, అలాగే పదవీ అధికార యోగ్యతలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా చక్కని అభివృద్ధి కనపడుతోంది. అనుకూలమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. నష్టద్రవ్య ప్రాప్తి కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి అందానికి సంబంధించి, బట్టలకు సంబంధించి, తోలు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిలో కొత్త పెట్టుబడులు పెట్టినా మీకు బాగా కలిసి వస్తుంది. స్త్రీలకి షాపింగ్ మాల్సు, బ్యూటీ పార్లర్లు, బట్టలు లేదా వస్తువులు, వాహనాలు, అలంకారం సామాగ్రి, ఆభరణాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి, అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, అలాగే స్వయంకృత అపరాధాలు, తప్పులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవలసినటువంటి గ్రహ దోష పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక రవికి, శుక్రుడికి, రాహువుకి, కేతువుకి, కుజుడికి కూడా జపాలు చేయించుకోవడము, అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము లేదా కార్తవీర్యార్జున హోమము, అలాగే లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ జపాలు, హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక కింద కనపడుతున్నటువంటి నెంబర్ ద్వారా మాకు ఫోన్ చేసి సంప్రదిస్తే మేము మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు ప్రసాదం కొరియర్ చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత పూజలు కూడా చేయింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీకు అదృష్ట సంఖ్య 5, 6, 8 మీకు అదృష్ట సంఖ్యలు. కలిసి వచ్చేటటువంటి తారీఖులు 15, 24 తారీఖులు. కలిసి వచ్చే వారాలు శుక్రవారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి వీటిని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలను చేయించడం కానీ, పరిహారాలను ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉన్న బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే
మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు అవి చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరఘోష ఈ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగా ఎవరైనా ప్రయోగం చేసేసి అనుమానాలు రావడము, ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి గాళ్ళు సోకే అనే భయాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాలు ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో, వాట్సాప్లో కాదు కామెంట్లో, ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు లేదా మీ రాశి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించడం ప్రయత్నం చేస్తాం. అదంతా మీరు చదువుకుని మీ జీవితం ఎలా ఉంటుంది, మీకు ఉన్న లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లు అవి ఇవ్వండి అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.